గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక్కడ వాసు ఎవరు? నేనే. కంగ్రాచులేషన్స్. ఎందుకు? ద గ్రేట్ మూలశంకరరావు డిటర్జెంట్ సోప్ యాడ్ కి మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు. మూలశంక వాడెవడు? నేనే. ఇదేంటే మూలశంక? ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం. నా పేరు మూల శంకర్రావు, కలిపేసి మూలశంకర్రావు అంటుంటారు. మీరు యాడ్స్ చేస్తుంటారా? నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. యాడ్ వేరే వాళ్ళు చేస్తారు, నువ్వు మ్యూజిక్ చేయాలి. మావా బ్రహ్మాండమైన పారం చెడీలు నాలుగు తీసుకొచ్చాను. ఒకటి 250 అంతే. ఎవడైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీగా ఏ తిప్పి కొట్టేసి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడు రా. ఈయన ఎవరో ప్రొడ్యూసర్. ఏ గుడ్ మార్నింగ్ సార్. మీ కాన్సెప్ట్ ఏంటి? సింపుల్, టెరిఫిక్ గా ఉందండి. నేను ఇంకా ఏం చెప్పలేదు. ఒక అమ్మాయి యంగ్ ఏజ్ రే ఏజ్ అయితే ఒక ఆవిడ అంటారా? మీరు చెప్పండి సార్. ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది. ఎందుకో ఒళ్ళు కొవ్వెక్కి తగ్గడానికి అనమాట. గుడ్ ఎక్సర్సైజ్. ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది. నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్. రే చిల్లర కింద పడింది. తీ తీ. థ్యాంక్స్. ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది. డ్రెస్ కంపు అయిపోద్ది. వెంటనే ఆ బురద గుంట, దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది. పంది తెల్లగా అయిపోతుందా? వెరైటీగా ఫీల్ అయ్యారు కదా. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఆ అమ్మాయి చార్మినార్ ముందు నుంచి అలా పాస్ అవుతుంది, చార్మినార్ తెల్లగా అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? రేయ్. ఏరేస్తున్నాను. వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే 502 సోప్ వస్తుంది. 502? Yes, 501 కంటే ఒకటి ఎక్కువ, రేటు తక్కువ. మీ సబ్బు రేట్ ఎంత? 7 రూపాయలు. నీకెలా తెలుసు? నేను చెప్పిన చిల్లర గురించి. డిస్కషన్ వద్దు బాబు. మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా లేదా? చేయగలను గానీ దానికి మినిమం 10 days పడుతుంది. 10 days? 10 రోజుల? అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి. మీరంతైనా ఫీల్ అవ్వండి, కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు. ఇదిగో అడ్వాన్స్. ఎంత? 1000 రూపీస్. 1000 రూపీసా? ఎస్. మిగిలింది విన్నాక ఇస్తాను. చిన్న రిక్వెస్ట్. ఏంటి? వీడిని అసిస్టెంట్ అయితే వీడిని పనిలోంచి తీసి, నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మాని. రే ఇందాక తెచ్చిన సీడీలే ఇగో వాటిలో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే. అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పావు? వాడి సబ్బుకి వాడిచ్చిన డబ్బుకి నీ మ్యూజికే కరెక్ట్. వెళ్ళు. ఏయ్ వీటితో నా టాలెంట్ ఓపెన్ ఆ చేయి పో. పంది తెల్లగా అవుతుంట. వాళ్ళు దొరుకుతారు. అయ్యో రే ఏమైందిరా? డానియల్ గ్రూప్ కింద నేను ఒక్కడే దొరికాను. పౌడర్ రాశారు. పద ఎక్కడికి? డానీ వాళ్ళ దగ్గరికి. ఎందుకు? నేను వాళ్ళకి పౌడర్ రాస్తుంటే నువ్వు చూడటానికి రా. బాబు ఈ జీవితానికి టిస్టులు చాలనైనా. అసలే నా బాడీ చిరిగిపోయిన కడ్డారైపోయింది. ఇప్పుడు ఎవరన్నా టచ్ చేస్తే వేసుకోవడానికి చూసుకోవడానికి కూడా పనికిరాను నాయనా. మగాడు నువ్వు. 2 రోజులు అయితే కానీ చెప్పలేన్నారు డాక్టర్. ముందు వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు, వెళ్దాం. వద్దు అయ్యా. నేను చెప్తాను. 6-3-350-8/6 హిందీ నగర్, పంజాగుట్ట. ఒరే బీబీసీ నీ అయ్యా నీ అయ్యా. రే ఎందుకురా భయం, నేను ఉన్నాను కదా. పద. అవును ఉన్నావు కదా. పద పద. ఏంట్రా హోలీ జరుగుతుంది ఇక్కడ ఎందుకుంటారు? ఇక్కడే ఎక్కడ ఉంటారు మావా? ఇప్పుడు రా. వాసుగాడు వచ్చాడు. దొరికితే ఫుట్బాల్ ఆడుకుంటాడు. పదండి. ఏంట్రా ఎక్కడ ఎవరు కనపడరు? వర్షంలో గుడికేసుకెళ్ళి ఏంట్రా చదవటం లేదంటే ఇదే. తెలుగులో మాట్లాడతావా? ఓహో నీకు అర్థం కలదు కదా. నువ్వు పక్కనుంటే ఒక్కడ కూడా రాడు. ఓ పని చేయి, నువ్వు వెళ్ళి పక్కన దాకో. నేను ఒక్కడనే వచ్చానుకో నా మీద అటాక్ చేస్తారు. వాళ్ళు రాగా నువ్వు అటాక్ చేసే పని అయిపోద్ది. అప్పుడు ఎక్కడైందిరా? గంట తర్వాత వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళి కలుద్దాం. అప్పుడు తెలుస్తుంది ఈ వాసి అంటే ఏంటో. ఓకే నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి దాక్కో. మావా మొదలు పెట్టా. నువ్వు రెచ్చిపో, నేను ఉన్నానుగా నీకు. ఓకే ఏంట్రా దాక్కున్నారు? రండ్రా ఇప్పుడు రండి. మీరు మగాళ్ళైతే ముత్తి మీద మీసం ఉంటే, మీ ఒంట్లో రగతం ఉంటే ఇప్పుడు రండ్రా. ఎవరైనా సరే కుస్తీ సవాల్ కమాని పడి.
అన్నయ్య అమ్మా వాసు వీడిని వదిలేసేవారు అక్కడ బాగా కుమ్మేశారు మనోడిని. అయ్యో కమాన్ ఈసారి కన్ఫర్మ్ వెళ్ళి ఉతికేద్దాం. అది ఈసారి వెళ్ళి కొట్టేద్దాం. కమాన్ వద్దురా. సారీ సార్. ఏమయ్యా తార్పాలను పెడితే బ్రేక్ వేసుకోవచ్చు కదా. రే ఇలా రోడ్ల మీద ఆడుకోవడం తప్పురా. వెళ్ళండి కమాన్ గో. వాసు ఆ ఎమ్డి కొట్టు కూర్చొని జాతగా మాట్లాడరా బాబు. వీళ్ళందరినీ చూసావా? వీళ్ళంత గొప్ప అవ్వాలి మరి మనం. ఏంట్రా ఏం చేస్తున్నావు? సంతకం ప్రాక్టీస్ చేస్తున్నా. ఎందుకు? ఇప్పుడు సోనీ వాళ్ళు ఓకే అంటే రేపు జనాలకు ఆటోగ్రాఫ్లు ఇవ్వాలగా. దీన్ని ఏమంటారు తెలుసా? ఆడు చెప్తాడు. రేత్రి తినే భోజనానికి సాయంకాలం కిలి చేసుకోవడం అంటారు. ఏ అవ్వ. అయితే నువ్వే ప్రాక్టీస్ అలా చూడక ఏంట్రా అలా చూస్తున్నావు? మనం కూడా అంత పెద్దవాళ్ళు ఎప్పుడు అవుతామనా? మనం గ్యారంటీగా అవుతావురా. అప్పుడు మీరు నాకు ఈ అమ్మాయిని ఇచ్చి పిలిచారా? అమ్మాయి ఎవరనుకుంటున్నావు? మైకిల్ జాక్సన్ చెట్టు. అయితే నేను మీ ఫ్రెండ్ రా. జాక్సన్ తో మాట్లాడతాను. కట్నం ఎంత ఇస్తారా అడుగు. చేసేది తప్పేంట్రా, మన ఇంటి పక్కన ఎక్కలక్ష్మి ఉంది కదా అని అడిగాను. చేసుకుంది కానీ లేరా. నువ్వు కూడా రికమెండ్ చెయ్యి. మిస్టర్ వాసు ఓకే. కంగ్రాట్స్ వాసు. థ్యాంక్ యూ సార్. హలో, నేను జనరల్ గా ఓకే అన్నాను, ఇంకా మీ ఆల్బమ్ చేస్తానని లేదు. చేయాలంటే ముందు ఒకసారి వినాలి కదా. టేబుల్ కార్డు తీసుకురమ్మంటారా సార్? సార్ ప్లీజ్ సార్, మీరు ఒకసారి ఆ కెసెట్ వింటే మీకే తెలుస్తుంది. చూడు మిస్టర్, నీకు ఇది ఒకటే క్యాసెట్, కానీ నాకు ఇలాంటివి రోజుకి మినిమం 100 వస్తుంటాయి. అవన్నీ వింటూ కూర్చుంటే నేను ఏ పని చేయలేను. యూనో. సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి. చూస్తానని చెప్పాను కదా. ఏ విషయం మీకు త్వరలోనే ఇన్ఫార్మ్ చేస్తాము. ఐఎమ్ వెరీ బిజీ నౌ, ప్లీజ్ వెయిట్. ఆ న్యూ ఆల్బమ్ స్టోరీ బోర్డు పంపించండి. ఏమయ్యా, ఇప్పుడు వచ్చిన వాళ్ళని లోపల పంపించింది ఎవరయ్యా? ఏం సార్? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ లోపలికి రాణిస్తున్నారని ఎండి నోటుకు వచ్చినట్టు తిడతాడయ్యా. ఇక ముందు ఎవరో ఏంటో తెలుసుకుని పంపించండి. సర్లే, ఈ క్యాసెట్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి సార్? స్టోర్ రూమ్ లో పడే. అరే బాలు ఏంటి దీనికి పెట్టేస్తారా? ఎలా? అందరూ ఐశ్వర్యరావు ఇంకా సిమరణం ఇంకా చూస్తే పాపం ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా? ఏ తనకు మాత్రం మనసు ఉండదా? చూడు, నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. ఎంత గొప్ప మనసురా నీది. చాలా లేట్ గా తెలుసుకున్నావు. ఒరే, అన్నం లేని వాళ్ళకి బ్రెడ్ ఇవ్వటమో, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా, ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచివ్వడం కూడా పుణ్యమే. యు ఆర్ రియల్లీ సో గ్రేట్ రా. ఏంట్రా 2 రోజుల నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నావేంటి? నువ్వేమన్నా పెద్ద అరవింద్ స్వామిని అనుకుంటున్నావా? ఏయ్, ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను. జాగ్రత్త. ప్రతి గొట్టంగానే నా వైపు చూడవే. చిచి. ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. బాలు, ఆ? నీకోసం
నా మనసు విప్పి లెటర్ రాశాను. వద్దు సావిత్రి, నా మీద అనవసరంగా ఆశలు పెంచుకోకు. నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు. రెహమాన్ అవుదామని వీళ్ళ ట్రూప్ లో జాయిన్ అయ్యాను. వీళ్ళు మ్యూజిక్ కొట్టారు, నేను సైట్ కొట్టాను. వీళ్ళ మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు, నేను వీళ్ళ ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. వెరీ గుడ్. అదే ఈ లెటర్ లో రాశాను, చదువుకో. ఆ? ఈ దిబ్బమోహం గాడికి లవ్ ఒకటి తక్కువ. పిల్ల నాలో పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిందిరా శబాస్. హాయ్ హాయ్ రాది. అన్నయ్య ఎక్కడా? అడుగో. ఏంటలా ఉన్నాడు? ఏమైంది? ప్రేమించిన అమ్మాయి నువ్వు అంటే ఎలా ఉంటాడు? అన్నయ్య ప్రేమించాడా? అది ఇంపార్టెంట్ కాదు, అమ్మాయి నో అంతే, అది ఇంపార్టెంట్. ఎవరది? అదిగో ఒరే నీకేమైనా పిచ్చి పట్టిందా? వాసు నా అమ్మాయి ఏమనంటే రాత్రి సంపద తెలుసా నీకు? తెలుసా? అందుకే సావిత్రిని చూపించాను, లేకపోతే నాకే కటింగ్ ఇస్తుందా? ఇప్పుడు తెలుసా? నీ పేరేంటి? సావిత్రి. నువ్వేమన్నా మిస్ ఇండియన్ అనుకుంటున్నావా? మా అన్నయ్యకి నో చెప్పావు. అసలు మా అన్నయ్య తలుచుకుంటే నీలాంటి వాడు 1,000,000 మంది ఉన్నారు రెడీగా ప్రేమించడానికి. మర్యాదగా వచ్చి సారీ చెప్పు. రాసు ఆ బాలుగా నీ గురించి ఇష్టమైన ఏవో చెప్పారు రాధికి. నువ్వు రారా, అమ్మాయితో గొడవపడుతుంది. మర్యాదగా సారీ చెప్పు. రాధి, నీకేనా రాధి, చెప్పేది? రాధి, నువ్వు ఉండనయ్యా. రాధి, సారీ చెప్పు. రాధి, అది కాదన్నయ్య. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. రాధి, కమాన్, టేక్ ఇట్ ఈజీ. మీరు వెళ్ళండి. రాధి, ఏమైందమ్మా? అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. నువ్వెందుకు అనవసరం గొడవ పెట్టుకున్నావు? మరి బాలు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావని ఆ అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పాడు. వాడేదో సరదా కని ఉంటాడు, నువ్వు నిజం అనుకోని అమ్మాయికి లెఫ్ట్ రైట్ ఇచ్చావు. నిజంగా? ఉమ్. సారీ అన్నయ్య. నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్నెక్కడ కాదంటుందోనని చాలా టెన్షన్ పడ్డాను. మా అన్నయ్య ఆశపడింది తప్పకుండా దొరకాలి, లేకపోతే నేను తట్టుకోలేను. అవును, నువ్వెందుకు డల్ గా ఉన్నావు? లేదురా, ఇవాళ సోనీ ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ పని జరగలేదు, అందుకే డల్గున్నా. వాళ్ళ కర్మన్నయ్య. రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను వదిలేసినందుకు వాళ్ళే ఏడుస్తారు. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఒక్కోసారి అనిపిస్తుంది నా మీద నాకంటే నీకే ఎక్కువ నమ్మకం ఉందని. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? మీరు గాజువాక పోలీస్ స్టేషన్ లో మీ దగ్గర హెచ్సిగా పనిచేశాను సార్. రామ్మోహన్? అరే నువ్వా? రారా, ఎలా ఉన్నావు? రిటైర్ అయ్యి 2 నెలలు అయింది సార్. ఇతను మా అబ్బాయి. నమస్తే. నమస్తే. ఏం చేస్తున్నావు? మొన్ననే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు సార్. ఐపీఎస్? రియల్లీ? మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి అనుకునేవాడిని సార్, నా కొడుకు కూడా మీలా పెద్ద ఆఫీసర్ కావాలని. ఒక రకంగా ఈ రోజు వాడు ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు అంటే దానికి మీరే కారణం సార్. అరే గాడ్ బ్లెస్ యూ. కమలా, ఇలారా. రామ్మోహన్ అని గాజువాకలో నాతో కలిసి పనిచేశారు. నమస్కారం. వాళ్ళ అబ్బాయి ఐపీఎస్. అరే నాకెందుకు బాబు? రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం. వద్దు సార్, వీడిని సాయంత్రం ట్రైన్ కి ఢిల్లీ పంపించాలి. మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారని తెలిసి ఎలాగైనా మీ ఆశీర్వాదం ఇప్పించాలని తీసుకొచ్చాను సార్. మనం నాటిన ప్రతి విత్తనం మొక్కవదయ్యా. కన్న ప్రతి బిడ్డ గొప్పవాడవడు. అలా అయిన వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. యు ఆర్ వెరీ లక్కీ. బెస్ట్ ఆఫ్ లక్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తామమ్మా. అలాగేనండి. వస్తాను సార్. వస్తానమ్మా. అలాగే బాబు. అతని కొడుకు ఐపీఎస్ అవడానికి నేనే ఇన్స్పిరేషన్ అన్నాడు. నేను ఎవరెవరినో ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను, నా కొడుకుని తప్ప. వాడు ఐపీఎస్ అవుతాడా కమలా? అవుతాడు. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకే అయినప్పుడు నా కొడుకు అవడా? అది వాడి బ్లడ్ లోనే ఉంది. అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. ఈసారి కూడా ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో మనమే విన్నాం. కీప్ ఇట్ అప్ బాయ్స్. సార్ మీరెక్కడికి? వీళ్ళంతా ఎవరు? నీ ట్రూపా? లేదు సార్, స్టూడెంట్స్. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కి ప్రాక్టీస్ చేపిస్తున్నాను. అంతలో మీరు వచ్చారు. ఈ రోజు మార్నింగ్ నువ్వు ఇచ్చిన క్యాసెట్ విన్నాను, నచ్చింది, వచ్చాను. సార్ మీరు మా కెసెట్ ఉన్నారా? ఏ? ఆ రోజు మీ పిఏ మా కెసెట్ స్టోర్ రూమ్ లో పడేమన్నా. స్టోర్ రూమ్ లో దాస్తారు, డస్ట్బిన్ లో పడేస్తారు. రెండిటికి చాలా తేడా ఉంది. సారీ సార్. టాలెంట్ ఉంటే ఎందుకు వదిలేస్తామయ్యా? వెతుక్కుంటూ వస్తాం. అవకాశం ఇచ్చేవాళ్ళు మీకెంత అవసరమో మంచి మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు మాకు అంత అవసరం. ఓకే, సోనీ ఇప్పుడు న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం మార్చిలో ఆడిషన్స్ కండక్ట్ చేస్తుంది. అందులో మీరు సెలెక్ట్ అయితే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అందులో కూడా మీరు సక్సెస్ అయితే సోనీ మీతోటి ఒక పాప్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కండిషన్స్ అన్ని మీకు నచ్చితే వచ్చి కలవండి. అండ్ దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ సార్. అవును, మీ ట్రూప్ పేరేమిటి? లిటిల్ బాయ్స్. నైస్, ఆల్ ద బెస్ట్.
ఏంట్రా ఏమైంది? ఏం లేదు రా కూర్చో కూర్చోనన్నా మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు బైక్ ప్రెజెంట్ చేస్తున్నాను సాయంత్రం 5ంటికి నువ్వు మళ్ళీ నాకు ప్రెజెంట్ చేయాలి ఓకే ఈడు మామూలుడు కాదు. చీచి హలో పాపా చీచి చిన్న పాపా హలో 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 పాపా ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? ఓయ్, ఎందుకు నుంచి ఏంటి చిన్నపిల్లలు భయపెడుతున్నావ్? ఎవరే అసలు నువ్వు? నీకేమన్నా బుద్ధుందా? చిన్నపిల్లలు భయపెట్టారు నీకేమన్నా సరదానా? నువ్వెక్కడ దాపించావే నాకు? అసలే పొద్దు నుంచి ఏడుస్తుంటే మా నాకు తప్పుతున్నాను. నేనేం చేయలేదు చిన్న పాప ఒరేయ్ దొంగ సచ్చినోడా నా పిండి అంతా పాడు చేసావు కదరా ఎక్కడి నుంచి వచ్చావురా నీ చెమ్మడిపోను నా సరుకంతా ఒరేయ్ నువ్వు చూస్తేనే ఎంత గొడవ జరిగింది, ప్రేమిస్తే యుద్ధం జరుగుద్ది డౌట్లేదు. ఏంట్రా మాట్లాడవు? సైలెంట్ ఉన్నావేటి? నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా? అరే బీబీసీ అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయరా. పేరు దివ్య, పుట్టిన ఇండియా, పెరిగిన ఆస్ట్రేలియా, చదివేదిలా కాలేజీలో అయ్యోలా. చాలా ఒరే నువ్వు మ్యూజిక్ కొట్టంలో గొప్పడు వేండొచ్చురా, కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమూల్ బేబీ. అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐ లవ్ చెప్పుంటే పోయేదిరా. ఆహా అరే బీబీసీ అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 అడుగు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్. ఇడియట్, నీకెందుకు నేను 100 రూపీస్ ఇవ్వాలి? ఎవరా నువ్వు? మావా చూసావా, ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి 100 అడిగితేనే చెంప చల్లంది. నువ్వు వెళ్ళి ఐ లవ్ చెప్పావు అనుకో ఇలా సౌండ్ వస్తుంది. అర్థం కాలదా? ఆ అమ్మాయి నీకు నచ్చిందిరా, కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా. ఎలా నచ్చుతావురా? సింపుల్. పిల్లలు బొద్దుగా ఉంటే నచ్చుతారు, అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు, అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు. సో నువ్వు ఇప్పుడు మంచివాడన్న విషయం అమ్మాయికి తెలియాలి. ఎలా తెలుస్తుందిరా? ఇది ఇంకా సింపుల్. నువ్వు అమ్మాయికి నచ్చేలా 4 మంచి పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అనాచరణలైన ₹1 కోటి విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు. ₹1 సారీ, కొంచెం ఎక్కువైంది అనుకుంటాను. పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే? మేమిద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? సారీ, ఇది రాంగ్ ఐడియా కదా. అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం, గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం, ఇది బాగుంది కదా. నాకు తెలుసు. ఒరే వాసు, ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని వాళ్ళకి ఏమీ కనిపించదురా. వెనకాల నుంచి సైకిల్, పైనుంచి లారీ, పక్కన సారీ. సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు, తర్వాత చూడ. ఇంకా ఆ టైంలో గుడ్డోడు ఎక్కడ దొరుకుతాడా? వాసు, నాన్న వాసు, ఎక్కడ నాన్న నువ్వు? జయంతి స్పీకింగ్. కొంతమంది పోకిరి వదలు గుడ్డు వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు. కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్. దొరికిన వాళ్ళు దొరికినట్టు వేసేస్తున్నాం సార్. మీ కళ్ళు కనిపించవా? టైం ఏంటండి సార్? 8:15. నువ్వు గుడ్డే పోలీస్ మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? కొత్త ఏం ఆలోచించరా? పదరా.
రే గుడ్డి బాలు టైం కొంటున్నావు కదరా ఎక్కడా నువ్వు దొరికేసాను రా, కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్. రే మిత్రద్రోహి, ఫ్రెండ్షిప్ కి దెబ్బేస్తారా? చూసుకోలేదు బాబు. గుడ్డాడు అసలు నీ టైం బాగుంది. అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి? పంజాగుట్ట. రండి నేను డ్రాప్ చేస్తాను. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమ భలేవారండి. నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియని. రండి సార్, మీలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు, నాకు తెలుసండి. రండి. మీకు కూడా వస్తే నాకు వచ్చే 4 డబ్బులు పోతాయి బాబు. ఏదో డబ్బుదే ఉందండి, మనసు ముఖ్యం అండి. మీరు రండి, నేను డ్రాప్ చేస్తాను. రండి. జాగ్రత్త. ఏరా? నెక్స్ట్ స్టాప్ పోనీ. ఉషా రెస్పాండింగ్. ఓకే సార్. ఓకే సార్. మేడం స్కోర్ ఎంత? స్కోర్ సారీ, రేడియో అనుకున్నాను. బాబు బండి టాపిక్ లాగిందా? జనం బాగా ఉన్నారా? మరి నేను మొదలెట్టనా? బాబా ధర్మం చెయ్యండి, అమ్మా ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే జన్మ ఉండదు. ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ఏమయ్యా చూడటానికి దుక్కలా ఉన్నావు? ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగులు సంపాదిస్తూ ఉంటే నువ్వు షోక చేసి తిరుగుతావా? సిగ్గు లేదు నీ బతుకు చెడ. ఏమైంది నీకో అలా కోపడతావేంటి? నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చి 4 డబ్బులు పోతాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.